గణపతి రే పని ఏం చేస్తున్నారా? చదువుకుందుకు రండరా. బృంగి ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టుకుంటుందా? తలుపు వేయడు అన్నట్టుగా. ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పరా నీకు బురద లేదురా. నేను వేసి చూపిస్తాను, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా, ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంచుతాను, మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు తలుపు చేతులు పట్టుకోవడం ఏమిట్రా? నా చేయి కలిసింది గురువు గారు. చూడండి. అవునండి, చూడండి అది ఓరి తెలివి తక్కువ దద్దమ్మల్లారా. తలుపు మోయడం ఇలా కాదురా, ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడుతుంది. తెలిసింది. రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. కంఠం తిప్పి పాడరా. సంగీతం నేర్చుకునేవాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. రే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే నీ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. రే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డుమూలు ప్రథమా విభక్తి. ఇంకా విభక్తి లేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం ధ్యాసైనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్న రసానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. రే నంది, రే నంది. గురుగారు, నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలేయ్యా. ఇదేట్రా? సరే, నే చెప్పినట్టు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడు ఎందుకురా చవట? అలా ఏడుస్తావెందుకురా చవట? నోర్మై నోర్మై. నాన్నగారు, అమ్మా ఏం కూర వండమన్నారో అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలై పో. ఏదో ఒకటి తగలై రే ఈ చదువు చట్టుబంటలు కాను, నోరు పోయిరా మురుక్కుడా. నమస్కారం. మమ్మల్ని ఉన్నపాడంగా రమ్మని మహారాజు గారు సెలవైంది. అలాగా, ఇదిగో వస్తున్నాను. మేము రామా గురుదేవా. ఏ ముద్రా బాబు, ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి పాత పాఠాలన్నీ చదువుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నేను వెళ్ళొస్తాను, మీరు తలుపులు వేసుకోండి. చదువుకుందా. ఆగండ్రా, గురువు గారు తలుపు లు అన్నారు. లు అంటే బహువచనం. మరి ఒక తలుపు వేస్తే ఎలా? ఇంకా తలుపులు ఏమైనా తెరిచున్నాయో చూద్దాం. పదండి రా. పదండి. పదండి. తలుపు వేసేరా. ఇలాగే వేసి తలుపు అలా గంజి పట్టుకెళ్ళి వెయ్యాలి. అరే చూడరా, అది పోతూ ఉంది. మహా తెలియదు పెట్టదు. గురువు గారు ఇది గట్టిగా పట్టుకుని ఇలా వేయంట్రా అన్నాడు. దాని మొహం ఎక్కడి పోతుంది చూడండి. దానికి బుద్ధి లేదురా. ఆగండి.
ఇప్పుడు చూడండి. ఈ తలుపు వేళాకాలం ఎక్కువగా ఉందిరా, దీని పొగరంటే చూద్దాం. అయ్యో, మీకేం పోయేటారో వచ్చిందా? మీ మొహారం అంట బంగారం లాంటి ద్వారం ఉందా ఓడలాగేశారు. ఈ ద్వారబంధం మీద గొడవ బంగారు పాతుందే, ఎంత ఆశ్చర్యం! ఆశ్చర్యం కాకపోతే కలలో కనిపించిన కన్య రాజమందిరంలో ప్రత్యక్షం కావటం ఏమిటి? పరమేశ్వర సంకల్పం మహారాజా. ఆవిడ రాకతోనైనా తమకు వివాహేచ్ఛ కలిగిందంటే మాకెంతో సంతోషం. కానీ తమ వంటి వారికి మహారాణి కాబోయే ఆ కన్యకామణి యొక్క వంశమేమిటో పేరేమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే తమరిని పిలువనంపించాను. దయచేసి. అమ్మా, మహారాజు గారు ఏం చేస్తున్నారు? సుందరి, వీరు మా కుల గురువు పరమానందవరేణ్యులు. ప్రణమిల్లు. అమ్మా, మీ జన్మ కారణంగా ధన్యత చెందిన మీ వంశనామేమిటిదో, మీ నామధేయమేమిటో దయచేసి సెలవివ్వండి. జ్ఞాపకం లేదు. మహారాజా, అన్నింటికీ కారణమైన తమ మెడలోని ఆ రుద్రాక్షమాలు నాకు ఇవ్వండి. సుందరి, నీకు ఈ దుఃఖం ఎందుకు? ఇక్కడ ఎవరేం అపకారం చేశారు? నువ్వే నువ్వే నాకు తీరని అపకారం చేశావు. మేమా? మేము నీకు చేసిన అపకారం ఏంటి? ఇంకేం చెయ్యాలి? మానవుడమైన నీ స్పర్శతో నేను మానవ కన్యనయ్యాను. అమ్మా, అయితే నువ్వు దేవకన్యవా? అవును స్వామి, నేను గంధర్వరాజ కుమార్తె చిత్రలేఖను. చిత్రలేఖ, ఇది మహారాజ మందిరం. ఇక్కడ నీకే బాధ లేదు. ఇంకేం బాధ కావాలి దుష్టుడా? ఇంకా నేను మళ్ళీ గంధర్వలోకం పోగలను. అయ్యో, నేను మానవ కన్యనయ్యాక ఈ బ్రతుకెందుకు? మానవత్వం నీవనుకున్నంత అల్పమైంది కాదమ్మా. అల్పంగాక ఏమున్నది స్వామి? రుగ్జరామరణాలకే కదా మానవత్వం. అమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదు. అమృత సేచనంతో అమరత్వం పొందిన మీకు మరణం యొక్క మహిమేమి తెలుసు? సురాసురులైన ఈ కర్మభూమి యందు జన్మించి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తపోధనులైతే గాని శివ సాహిత్యం పొందలేరమ్మా. అయితే గురుదేవా, ఆ తపో విధానం నాకు ఉపదేశించి నన్ను ఉద్ధరించండి. అలాగే తల్లి, పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం నీకు ఉపదేశిస్తాను. గురుదేవా, ఇప్పుడే వస్తాను మహారాజా. రా తల్లి. మహానుభావ, ఏమిటి? నేను ఆమెను వివాహం ఆడదలుచుకుంటే మీరు వైరాగ్యం బోధించారేమిటి? బోధించినంత మాత్రాన అందరికీ వైరాగ్యం అలవడుతుందా మహారాజా? మరి ఇప్పుడు చిత్రలేఖ మానవ కన్య, తమరో నవమన్మథ స్వరూపులు. ఆమె అభిరుచుల్ని అనుసరించి ప్రవర్తిస్తే త్వరలో ఆమె మిమ్మల్ని పరిగ్రహించవచ్చు. నేను వెళ్ళొస్తాను. నంది, నువ్వైనా చెప్పరా, ఏం కొంపు మునిగింది? మీరు చెప్పేది ఏమిటో తెలియకుండా ఉంది. ఏడ్చినా చెప్పండి, చెప్పేనా ఏడవండరా? ఏడుస్తుంటే ఎలా చెప్పగలవండి?
మరి మీ నోళ్లు పడిపోను ఊరుకోండారా? ఒరే పని, ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలరా? మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారండి. కొట్టుకుపోవడం ఏమిటా నీ మొహం? అందరూ ఉన్నారే? లేవండి, మేము 7 అండి. అవును, 6 ఉన్నామండి. చూడండి, 1 2 3 4 5. ఒరే వాజమ్మ, మొదట నిన్ను నీవు లెక్క పెట్టుకుని తక్కిన వాళ్ళని లెక్క పెట్టు. ఒరే, నువ్వు తక్కువరా?